తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అంటే పెళ్ళైన తర్వాత 4 years 5 years అన్ని టెస్టులు చేసినా కూడా అమ్మాయి అంతా ఓకే, అబ్బాయికి అంతా ఓకే, అలాంటి కొన్ని ఏంటి ఎందుకు వస్తుంటాయి? అది ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఒక అన్ని టెస్ట్లో నార్మల్ ఉంటాయి, బట్ ప్రెగ్నెన్సీ కావట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే బేబీ అనేది కదా ఒక వాట్ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎండ్ రిజల్ట్. సో అంత బాగుంటే ప్రెగ్నెన్సీ అవ్వాలి. సో కనిపించే టెస్ట్స్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవ్వదు. ఇన్నర్ లైక్ సటిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక బేబీ అవ్వాలంటే అండి 1000 థింగ్స్ హ్యాస్ టు గో రైట్ ఇన్ ద బాడీ. చాలా మంది చాలా ఫాస్ట్గా కన్సీవ్ అయ్యే వాళ్ళకి అర్థం కాదు గాడ్స్ క్రియేషన్ ఎలా ఉంది అని. అదే ప్రాబ్లమ్స్ వచ్చి మనము మామూలుగా కొన్ని టెస్ట్ ఉంటాయి, 3 టెస్ట్ ఉంటాయి. ఒకటి స్పర్మ్ అనాలిసిస్, హస్బెండ్ది కణాలు ఎలా ఉంది అని చూసుకోవటం. సెకండ్ లేడీస్ది ఎగ్ కౌంట్ అన్నట్టు. థర్డ్ ట్యూబ్ టెస్ట్. ఇది బేసిక్ టెస్ట్ చేస్తాం. ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటి డాక్టర్? ట్యూబ్ టెస్ట్ అంటే బేసికలీ ఇప్పుడు ఒక ఎగ్ స్పర్మ్ కలిసేది ఒక లేడీస్ గర్భాశయంలో ఒక పార్ట్ ట్యూబ్స్ అని ఉంటాయి, ఫెలోపియన్. ఆ ట్యూబ్లోనే బేబీ అనేది ఫస్ట్ ఫర్టిలైజేషన్ అని అక్కడే జరుగుతుంది. సో కొందరికి బ్లాక్ ఉంటుంది. సో బ్లాక్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎగ్ అండ్ స్పర్మ్ కాంట్ మీట్. సో అటువంటి టెస్ట్ చేయటం జరుగుతుంది ఫస్ట్, యూజువలీ ఫస్ట్ ఆర్ సెకండ్ కన్సల్టేషన్లో. ఈ 3 ఫ్యాక్టర్స్ బాగుంటే చాలా వరకు డాక్టర్స్ ఇది బాగుంది మీకు బాగుంది అంటారు. బట్ ఈ 3 టెస్టే కాదు కదా, ప్రెగ్నెన్సీ అవ్వాలంటే సో మెనీ స్టెప్స్ ఆర్ దేర్. సో ఏదో ఒక స్టెప్లో ప్రాబ్లం ఉండొచ్చు, బట్ మనకి టెస్ట్లో ఏర్పడదు అది. కాబట్టి వాళ్ళు ఊరికి పాపం టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. వి కాల్ ఇట్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని. సో దాన్ని బాగా డీప్గా స్టడీ చేసి ఈ కపుల్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేయాలి. ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ విడుదల అవుతుందా లేదా, ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కూడా ఒక్కొక్కసారి పని చేయదు. సో వేరే చిన్న చిన్న అంటే మాస్ టెస్ట్ కాకుండా వాళ్ళకి ఇండివిజువలైజ్డ్గా చేస్తే మనకు కొంతవరకు తెలుస్తుంది అనమాట. ఓకే.